సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. మొత్తానికి తెలుగు సినిమా ప్రేక్షకులకి ఏదో అయ్యింది, ఏమేందో తెలియదు గానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా తెలుగు సినిమాల మీద ప్రేమ పుట్టుకొచ్చేసింది. టాకులతో సంబంధం లేకుండా, రివ్యూలతో సంబంధం లేకుండా, రిపోర్టులతో సంబంధం లేకుండా పబ్లిసిటీ పర్వాలేదు అనిపిస్తే థియేటర్లకు వచ్చిన సినిమాని నమిలేస్తున్నారంతే. ఏదో ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం దొరికినట్టు, కసి మీద ఉన్న వాళ్ళకి నికార్సైన పని దొరికినట్టు ఒకదానెంబటి ఒకటిగా వస్తున్న అన్ని సినిమాల్ని వర్షంబడి హిట్ చేసేస్తున్నారు. చూస్తుంటే తెలుగు సినిమాకి మంచి రోజులు వచ్చినట్టు కనపడుతున్నాయి. బాహుబలి విడుదలకు ముందు రాజమౌళి ఒక మాట చెప్పారు. చాలా మంది ప్రేక్షకులు ఇంటికే పరిమితం అవటం మూలంగా థియేటర్లకి జనాలు రావటం లేదు, వాళ్ళని రప్పించగలిగితే తెలుగు సినిమా దశ మారుద్ది అని. బాహుబలితో ఆయన థియేటర్లకి రప్పించారు ప్రేక్షకుల్ని. థియేటర్లకు వచ్చిన వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు, వరుసగా వస్తున్న సినిమాలని వదిలిపెట్టకుండా చూస్తున్నారు. బాహుబలి తర్వాత అల్లరి నరేష్ నటించిన జేమ్స్ బాండ్ సినిమా మినహా ఓ మోస్తరు సందడితో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అనిపించుకున్నాయి. బాహుబలి బ్లాక్ బాస్టర్ బొనాంజా, శ్రీమంతుడు బ్లాక్ బాస్టర్ 17 రోజుల కలెక్షన్లతోనే తెలుగు సినిమా హిస్టరీలో ఎక్కువ వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచింది శ్రీమంతుడు. 17 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 76 కోట్ల పైన వసూళ్లు సాధించినట్టు లెక్కలు చెప్తున్నాయి. శ్రీమంతుడితో వ్యాపారం చేసిన వాళ్ళందరూ 200% ప్రాఫిట్లు అందుకున్నారని కథనాలు వినపడుతున్నాయి. శ్రీమంతుడు తర్వాత వచ్చిన చిన్న సినిమా చూపిస్తామా యావరేజ్ టాక్ నే మూట కట్టుకున్నప్పటికీ ఊహించని విధంగా సర్ప్రైజ్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కూడా ఫస్ట్ వీక్ తోనే లాభాల బాట పట్టింది. సినిమాతో వ్యాపారం చేసిన వాళ్ళందరికీ మంచి ప్రాఫిట్స్ కట్టబెడుతుందన్నది సమాచారం. ఇక ఈ వారం ఎన్నో అంచనాల మధ్య విడుదలైన కిక్ 2 దారుణమైన డివైడ్ టాక్ ని సంపాదించుకుంది. ఎక్కువ మంది సినిమా బాగాలేదనే మాట్లాడటం కనిపించింది, కానీ ఆ టాక్ కానివ్వండి, రివ్యూలు కానివ్వండి ఈ సినిమా కలెక్షన్ల మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపించలేకపోయాయి. తొలి 3 రోజుల్లోనే 16 కోట్ల షేర్ వసూలు చేసి రవితేజ కెరియర్ లోనే ఓ రికార్డ్ గా నిలిచింది ఈ కిక్ 2. ఫుల్ రన్ మీద కిక్ 2 35 కోట్ల వరకు వసూలు సాధించడం మామూలు విషయం అని చెప్పేసి విశ్లేషణలు సాగుతం కనిపిస్తా ఉంది. ఈ పరిస్థితి నిజంగా తెలుగు సినిమాకి అమితమైన ఆనందాన్ని కట్టబెట్టేదే. కేవలం 2 నెలల వ్యవధిలో 4 సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి అంటే అది మామూలు విషయం కాదు, బీభత్సమైన మ్యాటర్. ఈ 2 నెలల్లోనే డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, బయర్లు కానివ్వండి విపరీతమైన లాభాలని కళ్ళ చూశారు. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఉంటాయని ఊహించలేం. మొత్తానికైతే తెలుగు ప్రేక్షకులు సినిమాల మీద మళ్ళీ ప్రేమ పెంచుకున్నట్టే కనిపిస్తా ఉంది. ఆ ప్రేమ తరిగిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు సినిమా రూపకర్తలదే. ప్రస్తుతానికైతే ఏ అంశం ఆధారంగా ప్రేక్షకులు సినిమాల్ని ఆదరిస్తున్నారు అని విశ్లేషించడం చాలా క్లిష్టంగా కనిపిస్తా ఉంది. ఊహించని విజయాలు దక్కుతున్నాయి కాబట్టి అదృష్టం పెద్ద రోల్ ప్లే చేస్తుంది అనుకోవచ్చు. చూడాలి మరి ఇంకెన్ని సినిమాల పాటు ఈ అదృష్టం కాసుల వర్షం కురిపిస్తూ పోతుందో. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.